ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు తర్వాత అర్ధరాత్రి వేళ భారీ భూకంపం, భయంతో పరుగు తీసిన ప్రజలు, పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోతే, టర్కీలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున దేశంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే ఈ భూప్రకంపనల ప్రభావం రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదైనట్టు అధికారులు అయితే తెలుపుతున్నారు. భూకంపంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలియక ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం అలాగే ప్రభావితమైన ప్రాంతాల పూర్తి వివరాలను అయితే కనుక అధికారులు ఇంకా వెల్లడించలేదు. అదేవిధంగా ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎవరైనా చనిపోయారా అనే దానిపై కూడా ఇంకా ఎలాంటి సమాచారం అయితే అందలేదని చెప్తున్నారు. ఇది తెల్లవారుజామున సమయంలో అయితే కనుక 6.1 తీవ్రతతో టర్కీలో సంభవించింది. ఇక పొరుగు దేశమైన నేపాల్లో కూడా ఇవాళ ఉదయం 7:15 పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. అయితే ఈ భూప్రకంపనల ప్రభావం రిక్టర్ స్కేల్పై 3.5గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం అయితే తెలిపింది. భూకంప కేంద్రం తూర్పు హిమాలయాల సమీపంలో ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. కాగా నేపాల్కు భూకంపాల చరిత్ర అయితే ఉంది. 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపంతో ఆ దేశం అతలాకుతలమైపోయింది. భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు మరోసారి 6.1 తీవ్రతతో అయితే నమోదైంది టర్కీలో. ఇక పొరుగు దేశమైన నేపాల్లో సైతం భూప్రకంపనలు అయితే సంభవించాయి.